నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ తెలంగాణ మధ్య కొలిక్కిరాని విభజన సమస్యలు ఉపసంఘం ముందు పాత వాదనలే వినిపించిన ఇరు రాష్ట్రాలు రెండు అంశాలపై న్యాయ సలహాకు వెళ్లాలని కమిటీ నిర్ణయం గోదావరి కావేరి అనుసంధానంపై కేంద్రం నేడు కీలక భేటీ జలశక్తి శాఖ కార్యాలయంలో సమావేశం హాజరు కానున్న 5 రాష్ట్రాల అధికారులు జీవ హరిత ఇంధన ప్రదాతలు రైతులేనన్న నితిన్ గడ్కరీ ఎథనాల్ తయారీని ప్రోత్సహించాలని ఏపీకి సూచన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కేంద్రంగా మార్చాలని విజ్ఞప్తి వివేక హత్య కేసుకు సంబంధించి సజ్జలపై చంద్రబాబు విమర్శలు అవినాష్ పై ఆరా తీస్తుంటే సీబీఐనే నిందిస్తారా అని ప్రశ్న సమాధానం చెప్పలేకే ఆరోపణలు అని ఎద్దేవా తెలంగాణలో విమానాల టైర్ల తయారీ పరిశ్రమ 1000 కోట్లతో సదాశివపేటలో నెలకొల్పేందుకు ఎంఆర్ఎఫ్ నిర్ణయం హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ అశేష భక్త జన సందోహం నడుమ గద్దెపైకి చేరిన సమ్మక్క వనదేవతలంతా కొలువు తీరటంతో నేడు నిండు జాతర మేడారాన్ని దర్శించనున్న కేసీఆర్ కిషన్ రెడ్డి ఉక్రెయిన్పై దాడికి రష్యా సిద్ధంగా ఉందన్న అమెరికా యుఎన్ భద్రతా మండలి సమావేశంలో బ్లింకెన్ ప్రకటన 2 రోజుల్లో ఆక్రమణకు దిగే అవకాశం ఉందన్న బైడెన్ తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రాలేదు. కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరగగా పలు అంశాల్లో రెండు రాష్ట్రాలు పాత వాదనే వినిపించాయి. మరోవైపు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, విద్యుత్ బకాయిల విషయంలో న్యాయ సలహాకు వెళ్లాలని ఉపసంఘం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం గురువారం తొలిసారిగా సమావేశమైంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ అధ్యక్షతన వర్చువల్ గా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సిఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి సిఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో విభజన నాటి నుంచి పెండింగ్ లో ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదనలు, అభిప్రాయాలని మళ్లీ వినిపించినట్లు తెలిసింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ విషయాల వల్ల రాష్ట్రానికి తలెత్తుతున్న ఇబ్బందులేంటో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఉపసంఘానికి వివరించారు. అటు విద్యుత్ విషయంలో ఏపీ నుంచి తెలంగాణకి 12,532 కోట్లు రావాల్సి ఉందని, వాటిని పరిగణలోకి తీసుకోకుండా తామే 3,442 కోట్లు చెల్లించాలని ఏపీ అడుగుతోందని తెలంగాణ అధికారులు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో పీపీఏలు రద్దు చేసి ఏపీ జెన్కో నుంచి సరఫరా నిలిపివేయడం, తక్కువ ధరతో వచ్చే సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి కరెంటు తీసుకోకుండా చేయడం వల్ల తెలంగాణకు చాలా నష్టం జరిగిందని వివరించారు. విద్యుత్ బకాయిలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించుకుని పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే కోర్టులో వేసిన కేసును ఆంధ్రప్రదేశ్ ఉపసంహరించుకోవాలని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా చేసి ప్రతిపాదన పంపిందన్న తెలంగాణ అధికారులు 235 ఎకరాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. నానక్రామ్గూడలోని కార్యాలయ భవనంలో వాటా అడగడం సమంజసం కాదని తెలిపారు. పన్నుల అంశంపై 7.5 ఏళ్ల తర్వాత విభజన చట్టం సవరణ అవసరం లేదన్న తెలంగాణ సూచన మేరకు పన్నుల అంశాన్ని ద్వైపాక్షిక అంశాల జాబితా నుంచి తొలగించేందుకు కమిటీ అంగీకరించింది. ఏపీ నుంచి రావాల్సిన నగదు బకాయిలు వెంటనే వచ్చేలా చూడాలని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల వివరాలు పంపాలని తెలంగాణకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన రాయితీలో తెలంగాణ వాటా చెల్లించేలా ఏపీ అండర్టేకింగ్ ఇస్తే తాము ఇవ్వాల్సిన 354 కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ పౌర సరఫరాల సంస్థ తెలపగా అందుకు ఏపీ అంగీకరించింది. వివాదాస్పద అంశాల్లో ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన అంశాన్ని కేంద్ర లీగల్ కౌన్సిల్ కు నివేదించనున్నట్లు ఉపసంఘం వెల్లడించింది. విద్యుత్ బకాయిల అంశంపై ఏపీ కోర్టుకు వెళ్లడంతో హోంశాఖ జోక్యానికి ఎంతవరకు ఆస్కారం ఉందో చర్చించి తేల్చాలని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మిగిలిన అన్ని అంశాల్లోనూ సాంకేతిక అంశాలు పరిశీలించి మరో నెల రోజుల్లోగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
జీవహరిత ఇంధన ప్రదాతలుగా అన్నదాతలు మారాలని కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. విజయవాడలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన నితిన్ గడ్కరీ భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలంటే గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ వంటి జీవహరిత ఇంధనాల ఉత్పత్తిని పెంచడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. వాటి ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, అందువల్ల ఏపీ గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ ఉత్పత్తికి కేంద్రంగా మార్చాలని సూచించారు. The ethanol rate is 62 rupees and the petrol is 110 rupees. Today in Andhra Pradesh we have surplus of rice. The broken rice is available. The 1 ton of broken rice is giving 480 liters of bioethanol. And today in the country 150 projects are in the process. I request Honorable Chief Minister, Andhra Pradesh can be a growth center for manufacturing of ethanol, manufacturing of green hydrogen. మురుగునీటి నుంచి హరిత హైడ్రోజన్ తయారీపై సైతం ఏపీ ఆలోచన చేయాలని నితిన్ గడ్కరీ సూచించారు. 100 rupees of diesel and that is coming for LNG is only 40 rupees and for CNG it is coming to 60 rupees. And now we are working on green hydrogen. I have a car from Toyota from Japan and next week I am going to launch that car by using green hydrogen, making hydrogen from water. My suggestion to the Honorable Chief Minister that my vision is we can make green hydrogen from sewage water. In my own constituency in Nagpur, we are selling our toilet water, sewage water to Government of Maharashtra for power generation and we are getting 325 crore rupees per year for corporation from the Government of Maharashtra. దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల్ని ఉపయోగించుకుని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా తయారీకి సంబంధించిన పాలసీని కేంద్రం విడుదల చేసింది. గత ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి ప్రకటించిన నేషనల్ హైడ్రోజన్ మిషన్ను సాకారం చేసే దిశగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. 2030 కల్లా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్య సాధనకు ఈ విధానం ఉపయోగపడుతుందని అన్నారు. కొత్త పాలసీ ప్రకారం గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా తయారీదారులు పునరుత్పాదక ఇంధనాన్ని పవర్ ఎక్స్చేంజీల ద్వారా కొనుగోలు చేయవచ్చు. లేదంటే సొంతంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవటం కానీ, లేదా ఎక్కడి నుంచైనా ఏ సంస్థ నుంచి అయినా కొనుగోలు చేసే అవకాశం ఉంది. తాము ఉపయోగించని పునరుత్పాదక ఇంధనాన్ని 30 రోజుల పాటు డిస్కంల వద్ద ఉంచుకుని అవసరమైనప్పుడు దాన్ని తిరిగి తీసుకునే సౌలభ్యం ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి మంగళగిరి మండలం ఆత్మకూరు చేరుకుని ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన కేంద్రీకృత వంటశాలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన ఆహారాన్ని ఇక్కడ తయారు చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. దీనికోసం ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ అత్యాధునిక వంటశాల సిద్ధం చేసింది. కేంద్రీకృత పాఠశాల ప్రారంభం అనంతరం తాడేపల్లి మండలం కొలనుకొండ వెళ్లనున్న జగన్ ఇస్కాన్ ఏర్పాటు చేస్తున్న గోకుల క్షేత్రానికి భూమి పూజ చేస్తారు. కొలనుకొండలో 70 కోట్లతో ఏర్పాటు కానున్న హరే కృష్ణ గోకుల క్షేత్రం ఇస్కాన్ తరపున ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రాజెక్టు. జాతీయ రహదారి పక్కన 6.5 ఎకరాలలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. అనంతరం 11:20 వరకు తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ చేరుకుంటారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ ఛార్జ్షీట్లో పెడితే సమాధానం చెప్పలేక సీబీఐ కక్ష కట్టిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పటం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వివేకా హత్య కేసులో బాధితుల్నే బాధపడుతున్నారని సజ్జల వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోర్టులే లేకపోతే రఘురామకృష్ణరాజును కూడా చంపేసేవారేమోనని చంద్రబాబు అన్నారు. ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టు పోయారు, తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దని రివర్స్ అయ్యాడు. ఆయన కూతురు వెళ్ళి ఏపిస్తే అడ్డంగా దొరికిపోయారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని నష్టపోయిన వ్యక్తి అతనే. అక్కడ సాక్ష్యాలని తారుమారు చేశారని చాలా స్పష్టంగా చెప్పారు. సజ్జల మాట్లాడుతున్నాడు, సిబిఐ వీళ్ళ పైన కక్ష కట్టిందంట, నేను చెప్పితే వాళ్ళు చేస్తున్నారంట. మొన్న మనం చూసాం, ఇదే మనకి రఘురామకృష్ణరాజుని చంపేయాలనుకున్నారు, కోర్టులు కాపాడి. కోర్టులు కానీ లేకపోతే ఆయన కూడా లేదు పాపం. మనుషుల్ని బాధ పెట్టి హింస పెట్టి చంపేస్తే ఇంకెవడు బయట రాడు. కాకపోతే శాశ్వతంగా జగన్ రెడ్డి అధికారంలో ఉంటాడు. మేడారం జాతరలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అశేష భక్తజన సందోహం మధ్య సమ్మక్క వనం వీడి జనం మధ్యకు వచ్చి గద్దెపై కొలువు తీరింది. తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకుని చల్లగా చూడాలని వేడుకున్నారు.
వన దేవతలంతా గద్దెలపై కొలువు తీరటంతో భక్తులు అర్ధరాత్రి వరకు దర్శనాలు చేసుకున్నారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకోనున్నారు. మేడారం మహాజాతరలో భాగంగా రెండో రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం ఆద్యంతం కోలాహలంగా సాగింది. కొమ్ము నృత్యాలు, డప్పు శబ్దాలు, డోలు వాయిద్యాలు మార్మోగుతుండగా గురువారం రాత్రి 9:16 కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్కను ఆదివాసీ పూజారులు గద్దెపై ప్రతిష్ఠించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కను సాదరంగా గద్దెలపైకి ఆహ్వానించారు. గద్దెల వద్ద సమ్మక్క ఆగమనానికి ముందు భక్తులు దర్శనాలు నిలిపి శుద్ధి చేశారు. ప్రధాన పూజారి కొక్కరి కృష్ణయ్య పూజలు నిర్వహిస్తుండగా విద్యుత్ దీపాలు ఆర్పి సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆ సమయంలో గద్దెల పరిసరాలు భక్తుల జయ జయధ్వానాలతో మార్మోగాయి. వనదేవతలంతా గద్దెలపై కొలువుదీరడంతో దర్శనాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకోనున్న సీఎం కేసీఆర్ అమ్మవార్లకు బంగారంతో మొక్కు చెల్లించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు పయనమవుతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు సునీల్ ఓరాన్తో కలిసి మేడారం వెళ్లనున్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వనదేవతలను దర్శించుకోనున్నారు. ఇక శనివారం రాత్రి దేవతలంతా తిరిగి వనప్రవేశం చేయడంతో 4 రోజుల వన మహోత్సవం ముగుస్తుంది. గోదావరి కావేరీ అనుసంధానం ప్రాజెక్టుపై జలశక్తి శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు 5 రాష్ట్రాల జల వనరుల శాఖ అధికారులతో నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి జల వనరుల శాఖ కార్యదర్శులకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్లో భేటీ జరగనుంది. ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ ఇండియా తెలంగాణలో మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఇప్పటికే ఉన్న తమ పరిశ్రమ స్థలంలోనే 1000 కోట్ల పెట్టుబడితో విమానాల టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని ద్వారా 300 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసిన ఆ సంస్థ ఎండీ అరుణ్ మమ్మెన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో పాటు కేటీఆర్ వినతి మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో వస్తువుల కల్పనకు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమానికి 4 కోట్లను కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద అందజేయనున్నట్లు తెలిపారు. యాసంగి కోటాలో మిగిలిన బియ్యంలో సగం ఫోర్టిఫైడ్ బాయిల్ రైస్ రూపంలోనే ఇవ్వాలని తెలంగాణకు ఎఫ్సీఐ స్పష్టం చేసింది. గత యాసంగిలో తెలంగాణ నుంచి 24.75 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకుంటామని, మిగిలిన మొత్తం సాధారణ బియ్యం రూపంలో ఇవ్వాలని కేంద్రం కోరగా తెలంగాణ సర్కార్ వినతితో మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యానికి కేంద్రం అంగీకరించింది. అందులో ఇంకా 5.65 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా 50% ఫోర్టిఫైడ్ బాయిల్ రైస్ ఇవ్వాలని ఎఫ్సీఐ గత 3-4 నెలల నుంచి తెలంగాణ సర్కార్కు లేఖలు రాస్తోంది. మిల్లర్ల నుంచి స్పందన లేకపోవడంతో వచ్చే వారం నుంచి రోజువారీగా 50% సాధారణ ఉప్పుడు బియ్యం, 50% ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకుంటామని తేల్చి చెప్పింది. సింగరేణి సంస్థను మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అత్యుత్తమ సిఎస్ఆర్ సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా అంతర్జాతీయ సంస్థ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ ద్వారా ప్లాటినం కేటగిరీలో గ్లోబల్ సిఎస్ఆర్ అవార్డు లభించింది. పర్యావరణ హితంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు సింగరేణి సమీపంలోని 150 గ్రామాలు, పట్టణాల్లో సిఎస్ఆర్ కింద సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్టు సంస్థ వర్గాలు తెలిపాయి. డీజీపీ పోస్ట్ నుంచి బదిలీ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించనున్నట్టు తెలిసింది. ఆ పోస్టులో చేరేందుకు సవాంగ్ కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఏపీపీఎస్సీ చైర్మన్ రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో సర్వీస్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ పోస్టులో చేరాలంటే సర్వీస్కు రాజీనామా చేయాలి. సవాంగ్ ఐపీఎస్కు రాజీనామా చేశాకే ఏపీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాలి. సవాంగ్ పదవీ విరమణకు 2023 జూలై వరకు గడువు ఉంది. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ చైర్మన్ గా 6 ఏళ్లు కానీ 62 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగవచ్చు. ఐపీఎస్ కి రాజీనామా ప్రక్రియ పూర్తి చేసుకుని సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. ఏపీపీఎస్సీ చైర్మన్ పోస్టులో సవాంగ్ 3.5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది.
పార్లమెంటు నియోజకవర్గం ఆధారంగా జిల్లాల విభజన ఆలోచన దారుణమని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. 4 ఏళ్లలో పార్లమెంటు అసెంబ్లీ స్థానాల పునర్విభజనతో సరిహద్దులు మారుతాయని, అప్పుడు మళ్లీ జిల్లాలను మారుస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సీట్లు తక్కువగా ఉన్న నెల్లూరు వంటి జిల్లాలను విభజించాలి అనుకోవడం సరికాదన్నారు. తెలంగాణలో విఫలమైన జిల్లాల విభజనను జగన్ కాపీ కొట్టాలి అనుకోవడం తగదని సోమిరెడ్డి అన్నారు. బౌండరీస్గా మీరు ఎట్టు పెడతారు? ఎక్కడైనా పార్లమెంటు నియోజకవర్గం బేస్ చేసుకుని పరిపాలన జరుగుతుందా? మీ పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు, అనాలోచితంగా జరుగుతుంది. కనీసం ఎమ్మెల్యేలని మంత్రుల్ని కూడా సంప్రదించకుండా అధికారులు పెట్టే ప్రపోజల్స్ పోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. కేసీఆర్ చూసి కాపీ కొడితే మంచి కార్యక్రమాలు, రైతు బంధు లాంటివి పెట్టి చేయండి. ఫెయిల్ అయిపోయిన జిల్లా సంఖ్య పెంచడం కాదు అని చెప్పేసి నేను చెప్తుండా. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. న్యాయ వ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయటమేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. న్యాయ వ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టుల్ని అసలు సహించబోమని హెచ్చరించింది. సిబిఐ నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు, మరో న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ జి రమేష్ కుమార్ వేసిన పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయస్థానాల ప్రతిష్టను దిగజార్చేలా న్యాయవాదులే మాట్లాడడంపై అభ్యంతరం తెలిపింది. నిందితుల్ని దిగువ కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వడంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. నిందితుల పోలీస్ కస్టడీ పూర్తయ్యాక కూడా జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాల్సిన అవసరం ఏంటో చెప్పాలని సిబిఐని ఆదేశించింది. 3 వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. రక్షణ శాఖ అనుమతి లేకుండా బైసన్ పోలో, జింఖానా మైదానం భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బైసన్ పోలో, జింఖానా భూముల్లో అసెంబ్లీ, కళాభవన్, సచివాలయం నిర్మించకుండా అడ్డుకోవాలంటూ మాజీ డీజీపీ ఎంవి భాస్కర్రావు, క్రికెటర్ వివేక్ జయసింహ, విశ్రాంత స్క్వాడ్రన్ లీడర్ అమిత్ భల్లా తదితరులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ముగించింది. సచివాలయం పాత స్థలంలోనే నిర్మిస్తున్నామని, అసెంబ్లీ, కళాభవన్ నిర్మాణాలు ఇంకా చేపట్టలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. బైసన్ పోలో, జింఖానా భూముల్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకరించిందని, దానికి సంబంధించిన నివేదికలు సమర్పించామని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు భూముల అప్పగింతపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఉక్రెయిన్పై రష్యా దాడికి సిద్ధంగా ఉందని, మరో 2 రోజుల్లో దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. రష్యా దాడి చేస్తుందనటానికి చాలా సంకేతాలు అందాయన్నారు. దాడి చేసే అవకాశాలు ఎక్కువే ఉన్నాయన్న బైడెన్, సరిహద్దు నుంచి రష్యా సైన్యాన్ని వెనక్కి తరలించకపోవడమే అందుకు కారణమని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలను తప్పుదోవ పట్టించేలా రష్యా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న 150,000 మంది రష్యన్ బలగాలు రాబోయే రోజుల్లో ఉక్రెయిన్పై దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని యుఎన్ భద్రతా మండలి సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ తెలిపారు. సరిహద్దుల నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. రష్యా వైఖరి శాంతి భద్రతలకు ముప్పుగా పేర్కొన్నారు. అటు రష్యా తమ దేశంలోని అమెరికా సీనియర్ దౌత్య అధికారి బార్ట్ గోర్మన్ను బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి గల కారణాన్ని రష్యా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రష్యా వైఖరిని తప్పుపట్టిన అమెరికా ఆ దేశం అర్ధరహిత చర్యలు చేపడుతోందని విమర్శించింది. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ సత్వర నిర్మాణాత్మక దౌత్యం అవసరమని భారత్ అభిప్రాయపడింది. భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్న యుఎన్లో భారత శాశ్వత రాయబారి టిఎస్ తిరుమూర్తి ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించే పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. అంతర్జాతీయ శాంతి భద్రతల్ని దృష్టిలో ఉంచుకుని ఉద్రిక్తతల్ని పెంచే చర్యల్ని అన్ని పక్షాలు విడనాడాలని సూచించారు. అన్ని పక్షాలతో భారత సంబంధాలు కలిగి ఉందన్న తిరుమూర్తి సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలన్నారు. ఉక్రెయిన్లో ఉన్న 20,000 మంది భారతీయుల రక్షణ తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి తరలించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఎయిర్ బబుల్ ద్వారా భారత్, ఉక్రెయిన్ మధ్య రాకపోకలు సాగించే విమాన సర్వీసులపై పరిమితి తొలగించింది. భారత్, ఉక్రెయిన్ మధ్య డిమాండ్ తగ్గట్లు విమాన సర్వీసుల సంఖ్యను పెంచుకోవచ్చని పౌర విమానయాన శాఖ తెలిపింది. హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోని విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు కూడా హిజాబ్, కాషాయ కండువాలు లేక ఇతర మతపరమైన దుస్తులు ధరించడంపై నిషేధం విధించింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పేర్కొంటూ గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించవద్దని కర్ణాటక హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ ఆదేశాలను మైనార్టీ శాఖ పరిధిలోని మౌలానా ఆజాద్ మోడల్ స్కూల్ సహా అన్ని పాఠశాలలు, కాలేజీలకు వర్తింపచేస్తూ కొత్త ఆదేశాలను విడుదల చేసింది. వెస్టిండీస్పై వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు టీ20 సిరీస్ను సైతం కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కోల్కతా వేదికగా ఇవాళ జరిగే రెండో టీ20 మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఆశించిన మేర రాణించలేకపోతున్న విరాట్ కోహ్లీ మునుపటి ఫామ్ అందుకోవాలని జట్టు కోరుకుంటోంది. తొలి మ్యాచ్లో వేగంగా పరుగులు చేయడంలో ఇబ్బంది పడిన ఇషాన్ కిషన్ పేలవ షాట్ ఆడి అవుట్ అయిన కీపర్ రిషబ్ పంత్ తప్పుల్ని అధిగమించాల్సి ఉంది. మరోవైపు సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సత్తా చాటాలని కరీబియన్లు పట్టుదలగా ఉన్నారు. ప్రాక్టీస్లో గాయపడి మొదటి టీ20కి దూరమైన ఆల్రౌండర్ హోల్డర్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని జట్టు వర్గాలు తెలిపాయి. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.